సంగారెడ్డి పట్టణం 37వ వార్డు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి జలంధర్ రావు గతంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో వార్డులో చాలా సమస్యలు పరిష్కరించామని అన్నారు. ఇప్పుడు మరోసారి 37వ వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్గా గెలిపిస్తే వార్డును అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శ వార్డుగా మారుస్తారని తెలిపిన జలంధర్ రావు ప్రచార కార్యక్రమంలో కాలనీ పెద్దలు, యువకులు అందరికి చెప్తారా ఇప్పుడు ఓకే ఇంటికి వస్తున్నా సార్ ఈ చెత్త ఇది అది ఎందుకు చేస్తే అది అసలు చెట్టు మీద ఇంతకుముందు వీరభద్రనగర్ అలాగే 37వ వార్డును అభివృద్ధిలో చేసుకున్నామంటే దానికి మన కేసీఆర్ గారి ఆశీస్సులు, హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో చింతా ప్రభాకర్ అన్న గారి ఆశీస్సులతో సుమారు ఒక 3 కోట్లతో 37వ వార్డును అభివృద్ధి చేసుకోగలిగాము. వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మన ప్రభాకర్ అన్న గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం 5 కోట్ల నిధులు వస్తాయి. అందులో నుంచి నేను 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ప్రతిసారి తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ ఉన్నా లేకున్నా పని చేయడమే మా లక్ష్యం. గవర్నమెంట్తో కొట్లాడి 37వ వార్డుకు తీసుకొచ్చేంత సంకల్పం ఉంది, అంత శక్తి ఉంది నాకు. మీ అందరి ఆశీర్వాదం నా మీద ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రచారంలో భాగంగా మొదటగా వీరభద్రనగర్ నుంచి నటరా థియేటర్ ఆపోజిట్లో ఉన్నటువంటి వీరభద్రనగర్ నుంచి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ సంబంధించినటువంటి వీరభద్రుల ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వీరభద్రుల ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్లే. వారు ఒకసారి మాట ఇస్తే మాట తప్పని వారు వీరభద్రులు. లాస్ట్ టైం ఎలక్షన్స్లో నిలబడి గెలిచిన తర్వాత, వీళ్ళ ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత సుమారు 48 లక్షలతోటి వాళ్ళు అడిగినటువంటి ప్రతి ఒక్క సమస్య, సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ చేయడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు స్ట్రీట్ లైట్ల విషయంలో కానీ, చెత్త విషయంలో కానీ, ఇంటింటికి డ్రైనేజ్ విషయంలో కానీ, ఇంటింటికి డోర్ ఆటో దాని విషయంలో కానీ ప్రతిరోజు అందుబాటులో ఉండి నేను వీళ్ళకు అందుబాటులో ఉండడం జరిగింది. అలాగే కరోనా సమయంలో కూడా నా ఇంటి, నా కుటుంబంలాగా, నా 37వ వార్డు కుటుంబంలాగా భావించి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు నాకు తోచినంత చేయడం జరిగింది. ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త నాయకులు ఈ కరోనా సమయంలో ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు. అలాగే ఈ ఎలక్షన్స్లోనే వస్తారు, మళ్ళీ తర్వాత వాళ్ళు కనిపించారు. దయచేసి మంచి చేశాము, మంచి ఎంబడ దేవుడు ఉంటాడు. మీరందరూ కూడా మీ ఆశీర్వాదం ఉంటే మళ్ళీ ఒకసారి 37 వార్డును ఒక 20 సంవత్సరాల ముందుకు తీసుకెళ్తా. ప్రతి సమస్య మీటింగ్లో మాట్లాడగలుగుతా. చదువుకున్న వాడిని, ఎంతో అంత సబ్జెక్ట్ ఉంది. మీ అండదండలు ఉండి నన్ను ఆశీర్వాదం ఇచ్చితే తప్పకుండా మన వార్డు సమస్యను ప్రతిసారి మీటింగ్లో మాట్లాడి అన్ని క్లియర్ అయ్యేటట్టు చేస్తాను. థ్యాంక్ యూ.